సూర్యాపేట నియోజకవర్గం ర్యాలీ గ్రామంలోని జగన్మోహిని కేశవ స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు నేటి నుంచి 3 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శతాబ్దాల చరిత్రను ఒడిసిపట్టుకుని నిలిచిన ఈ పవిత్ర దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో దర్శనార్థం తరలివస్తున్నారు. ఆత్రేయపురం మండలంలో ఉన్న ఈ స్వయంభూ పుణ్యక్షేత్రం దేశంలో అరుదైన ఆధ్యాత్మిక వైశిష్ట్యాన్ని కలిగి ఉంది. ఒకే సాలగ్రామ ఏకశిలపై ముందు భాగంలో కేశవస్వామి పురుష రూపంలో, వెనుభాగంలో జగన్మోహిని స్త్రీ రూపంలో స్వయంగా ఆవిర్భవించడం ఈ ఆలయ ప్రధాన విశేషం. స్వామివారి పాదాల నుండి నిరంతరం ప్రవహించే పవిత్ర గంగాజలం భక్తులను మరింత ఆకట్టుకుంటోంది. పురాణాలు చెబుతున్న కథనం ప్రకారం క్షీరసాగర మదనం అనంతరం జగన్మోహిని అవతారంలో విష్ణువు అమృతాన్ని పంచిపెడుతూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రథచక్రం శీల కింద రాలిపడటంతో గ్రామానికి ర్యాలీ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇదే సమయంలో శివుడు జగన్మోహిని రూపానికి మోహించి వచ్చిన నేపథ్యంలో నిజస్వరూపాన్ని తెలియజేయడానికి విష్ణువు కేశవ జగన్మోహిని ద్విరూపంలో ఆవిర్భవించారనే విశ్వాసం స్థానికంగా ప్రసిద్ధి పొందింది. చోళ చాళుక్యుల కాలానికి చెందిన ఈ దేవాలయం శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనం. స్వామి కిరీటం నుండి శంఖచక్ర ధారణ వరకు, గరుత్మంతుడు పాదసేవ, దశావతార శిల్పాలు, రంభ ఊర్వశి నాట్య రూపకళలు అన్ని భక్తిని రెట్టింపు చేస్తాయి. మోహిని రూపంలో వెనుకవాపు ఉన్న చీరకట్టు, శిఖ, అలంకారాలు, పద్మిని లక్షణం వంటి సూక్ష్మ శిల్పాలు దేవాలయ వైభవాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా భక్తులు స్వామివారి దివ్య రూపాన్ని దర్శించుకుని ప్రవహించే గంగాజలాన్ని తీర్థంగా స్వీకరిస్తూ పునీతంగా భావిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు కోనసీమ అంతటా ఆధ్యాత్మికతను నింపనున్నాయి. ఎదురుగా కనిపించేది కేశవ రూపం, పురుష రూపం. వెనక వైపున జగన్మోహని ఆకారంతో 2 రూపాలతో విష్ణుమూర్తి ఇక్కడ వెలిసారండి. శంఖం పట్టి ఉన్నటువంటి హస్తం, చక్రం, అభయ హస్తం, హస్తరేఖలు, గద పట్టి ఉన్నటువంటి హస్తం, ఉంగరాలు, గోళ్ళు, వాటి నైపుణ్యత, గద, భార్యలు శ్రీదేవి, భూదేవి, గరుత్మంతుడు పాదసేవ చేస్తున్నారు. విష్ణు పాదోద్భవాంగంగా 2 పాదాల మధ్యన చిన్న గంగాదేవి విగ్రహం ఉంది. ఆ గంగాదేవి విగ్రహం నుంచి గంగ నిరంతరం చలాయిస్తూ ఉంటుంది. పొన్న చెట్టు మీద శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్టుగా ఆలయంలో కేశవస్వామి, ఆలయ శిఖరం, దశావతారముల మధ్య కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కలికవతారములు, తుమ్ముర నారదరు గానం చేస్తున్నారు. కెన్నెర కింపురుషులు పుష్పమాల వేస్తున్నారు. రంభ ఉర్వశి నాట్యం చేస్తున్నట్టుగా, ఆది శేషూపడగైపునట్టుగా ఇది పురుష రూపం. వెనుక వైపున మోహనీ ఆకారం, స్త్రీ ఆకారం, శిఖా చామంతి పువ్వు అలంకరణ, కురులు వాటి యొక్క నైపుణ్యత, ముడివేసుకున్నట్టుగా ఉంటారు అమ్మవారు. పవటి చెంగు, రవికాంచు, చేతులకు దండకడియాలు, కచ్చాపు చెరగట్టుకున్నారు. కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ, పద్మినీ జాతి స్త్రీ లక్షణం, కాళ్ళ కందెలు, గజ్జెలు. ఈ జగన్మోహని ఆకారంతో స్వామివారు స్వయంభూగా వెలిసారండి ఇక్కడ.